మహిళల ఉన్నతే తెలంగాణ ప్రగతి ఆడబిడ్డలకు పుట్టింటి కానుకగా ఇందిరమ్మ చీరలు 2 విడతల్లో అర్హులందరికీ పంపిణీ చేస్తాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా చీరల పంపిణీ ప్రారంభం సరే ఇక ముఖ్యమంత్రి ప్రసంగం ఇదంతా మనం నిన్న చూసినాం మళ్ళా చదవాల్సిన అక్కర్లేదు ఇప్పుడు ఎంత ఉంటుంది చీర ఒకసారి ఆలోచించండి ఈ చీరలు మన యొక్క భవిష్యత్తుని మార్చేస్తాయా ఆలోచించండి దయచేసి అబ్బా 2 చీరలు ఇచ్చిండు మా ముఖ్యమంత్రి అంతకుముందు ఏమన్నారు అబ్బా మా ముఖ్యమంత్రి బతుకమ్మ చీరలు ఇచ్చిండు ఇంకోటి ఇచ్చిండు అన్ని ఉత్తయే ఇవన్నీ పెద్ద ప్రజలని మాయ చేయడానికి చేసే పథకాలు ఇవన్నీ ఆ చీరలు ఎంత ఉంటాయి 500 ఉంటుందా ఒక చీర మ్యాక్సిమం వాళ్ళకి పడ్డ రేట్ ఎంత 350 ఏమన్నా వాళ్ళ రేటే 350 370 ఎంత ఉన్నది 500 వేసుకోండి 2 చీరలు కలిపి 1000 రూపాయలు వేసుకోండి 1000 రూపాయలతోని మీరు ఏం చేయగలుగుతారు ఒక నెల రోజుల సమయంలో ఒకసారి చెప్పండి మీరు ఒక 1000 రూపాయలతోని మీరు ఏం చేయగలుగుతారో చెప్పండి అరే ప్రభుత్వం ఇస్తున్న దాన్ని ఎట్లా మీరు అట్లా మాట్లాడితే ఎట్లా అరే ఏమి ఇస్తున్నది ప్రభుత్వం ఏమి ఇవ్వాలా మేనిఫెస్టోలో పెట్టిరు బెల్ట్ షాపులు తీసేస్తామని ఆనాడు 10 ఏళ్ళుగా కేసీఆర్ బెల్ట్ షాపులను ప్రోత్సహించి మొత్తం తాగుబోతులని చేసిండు దీన్ని కంటిన్యూ చేస్తున్నది కదా గవర్నమెంట్ మేనిఫెస్టోలో పెట్టి మేము బెల్ట్ షాపులు తీసేస్తామని ఏది మరి బెల్ట్ షాపులు తీసేయడం వల్ల మహిళలకి వాళ్ళ చేతిలో డబ్బులు మిగిలే అవకాశం ఉంది ఎందుకంటే ఇష్టం వచ్చిన తాగుడు మద్య నిషేధం అడుగుతలేరు ఎవరు మద్య నియంత్రణ అడుగుతున్నారు ఆ ప్రయత్నం ఎందుకు జరుగుతలేదు దానివల్ల మహిళల చేతిలో కొంత డబ్బు నిల్వ ఉండడానికి అవకాశం ఉన్నది అవునా కాదా ఇక మీ 2500 మీ స్కూటీలు కథా వ్యవహారం ఇవి కూడా అమలు చేయట్లేదు సరే పక్కన పెట్టండి మేము ఓన్లీ మీరు తీసుకునే కొన్ని పాలసీ డెసిషన్స్ ద్వారా ప్రజల చేతిలో మహిళల చేతిలో డబ్బులు నిలబడే అవకాశం ఉంది నిల్వ ఉండే అవకాశం ఉంది ప్రభుత్వ విద్య 2 పిల్లలు ఉన్న ఒక తల్లిదండ్రి ముఖ్యంగా తల్లికి బాధ్యత ఎక్కువ ఉంటుంది తనే స్కూల్ రెడీ చేస్తుంది తనే స్కూల్కి పంపిస్తుంది తనే స్కూల్ నుంచి తీసుకొస్తుంది పిల్లలకి భోజనం పెడుతుంది తనకు అన్నీ తెలుసు ఆ స్కూల్లో ఉన్న టీచర్లతో సార్లతో మాట్లాడేది కూడా ఆ తల్లే మ్యాక్సిమం సో ఇంట్లో ఉన్న ఆ తల్లి ప్రభుత్వ విద్య కనుక వాళ్ళ 2 పిల్లలకు అందిస్తే ప్రతి సంవత్సరం ఎంత లేదన్నా ఎంత తక్కువలో తక్కువ 50,000 నుంచి 1,00,000 రూపాయలు ఆ తల్లి చేతిలో నిల్వ ఉంటాయి ఇది అవునా కాదా ఒక్కసారి మీరు కామెంట్ రూపంలో చెప్పే ప్రయత్నం చేయండి ప్రభుత్వ విద్య 2 పిల్లలున్న ఒక తల్లి బిడ్డలకు అందిస్తే ఉచితంగా అందించే ప్రయత్నం చేస్తే 1,00,000 రూపాయలు మిగిలితే పర్ ఇయర్ ఎవరికి కావాలి 1000 రూపాయలు లేకపోతే 500 రూపాయలు నీ ఈ స్కీమ్స్ ఒక్కసారి ఆలోచించండి ఒక తల్లి తన బిడ్డకి జలుబు వస్తేనో దగ్గు వస్తేనో జ్వరం వస్తేనో హాస్పిటల్కి పోతే ఓపీ అవుట్ పేషెంట్ కింద డాక్టర్కి చూపించాలి డాక్టర్ చేయి పట్టుకోవాలంటే ఇవాళ ఎక్కడా కూడా తక్కువలో తక్కువ 200-300కి తక్కువ ఫీజు లేనేలేదు ఇక టౌన్కి పోతే 500 రూపాయల ఫీజు ఇది నేను బేసిక్ చెప్తున్నా అంటే చిన్న జబ్బు వస్తే చెప్తున్నా నేను ఇప్పుడు సీజన్ నడుస్తున్నది కదా హాస్పిటల్స్ దగ్గరికి వెళ్దాం మనం కిటకిటలు ఆడుతుంటాయి ఇక మెడిసిన్స్కి తక్కువలో తక్కువ 1000 రూపాయలనే పెట్టాలి ఒకవేళ రోగం పెద్దదైతే పట్టణానికి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తే పెద్ద ఆసుపత్రికి పోవాల్సిన పరిస్థితి వస్తే ఉన్నది అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తున్నది ఇట్లా ఒక తల్లి 2 పిల్లల మీద ఒక సంవత్సరము వైద్యానికి ఎంత ఖర్చు పెడుతున్నదో లెక్కలు తీయండి మీరు సరిగ్గా విధానపరమైన నిర్ణయాలు తీసుకొని ప్రభుత్వ విద్య ప్రభుత్వ వైద్యం ఈ రకంగా మీరు ఆలోచిస్తే దాదాపు ఈ 1000 రూపాయలు కాదు 1,00,000-2 లక్షల రూపాయలని ఒక తల్లి తను నిల్వ చేసుకునే అవకాశాన్ని మీరు కల్పించవచ్చు ఏం చీరలు ఇది పెద్ద మూమెంట్ అయిపోయింది ఇది చీరలో ఈ యొక్క ఆలోచన నుంచి ప్రజలు కూడా బయటికి రావాలి పార్టీలు నాయకులు మనల్ని మాయ చేస్తున్నాయి దయచేసి ఆలోచించండి